హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ వీడియోలో మనము ఆర్డర్ లిస్ట్ గురించి నేర్చుకోబోతున్నాము. లాస్ట్ వీడియోలో మనము అనార్డర్ లిస్ట్ గురించి చూసాము. దాని కంటిన్యూషన్ పార్ట్గా ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ అనేది డిస్క్రిప్టివ్ లిస్ట్ అంటే ఏంటో మనం నేర్చుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు కనుక ఈ ఛానల్లో కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో లాస్ట్ వీడియోలో మనము ఇలాగ అనార్డర్ లిస్ట్ అనేది క్రియేట్ చేసి వాటిలో లిస్ట్ అంటే ఏంటి, అనార్డర్ లిస్ట్లో నెస్టింగ్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, వాటి యొక్క లిస్ట్ స్టైల్ టైప్ని ఎలాగ చేంజ్ చేసుకోవచ్చు అనేది చూసాము. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఉన్న వాటన్నిటిని తీసేస్తున్నాను లేదా కామెంట్లో పెడుతున్నాను. జస్ట్ అలాగ కామెంట్లో పెట్టి జస్ట్ రిఫ్రెష్ చేస్తున్నాను. సో మనకి కంటెంట్ అనేది ఏమీ కనపడదు. సో ఇక్కడ మనకి జస్ట్ HTML బాయిలర్ ప్లేట్ మాత్రమే ఉంది. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఇంకొక హెడ్డింగ్ తీసుకుని ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇచ్చి అలాగా సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయగానే ఇలాగ మనకి ఆర్డర్ లిస్ట్ అనేది చూపిస్తూ ఉంది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేయాలంటే అనార్డర్ లిస్ట్కి URL అనేది ఎలా క్రియేట్ చేసామో ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేసే ముందు OL అని చెప్పేసి ఇవ్వాలి మనము. OL అంటే ఏంటంటే ఆర్డర్ లిస్ట్ అనేది మీనింగ్ వస్తుంది. OL అని ఇచ్చిన తర్వాత మీరు దానిలో ఏ లిస్ట్ అయితే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని OL అని చెప్పేసి అంటూ ఉంటారు, ఆర్డర్ లిస్ట్ అంటూ ఉంటారు. సో ఇప్పుడు నేను జస్ట్ అలా ఏమి ఇవ్వకుండా, కంటెంట్ ఏమి ఇవ్వకోకుండా ఆర్డర్ లిస్ట్ అనేది క్రియేట్ చేశాను. దానిలో జస్ట్ లిస్ట్ ట్యాగ్ అనేది ఒకటి ఇచ్చి రిఫ్రెష్ చేయగానే మనకి ఇలా వచ్చింది. ఎలా వచ్చింది, మనకు ఒక నెంబర్ లాగా వచ్చింది. సో దీన్నే ఆర్డర్ టైప్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇలాగా నెంబరింగ్స్ ఇచ్చే వాటిని ఆర్డర్ లిస్ట్ అంటూ ఉంటారు. ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్లో మనం ఏం చూసాం, వాటికి నెంబరింగ్స్ కానీ కౌంటింగ్ పర్పస్ కానీ ఏమీ రావడం లేదు. సో అవేమవుతుంది, జస్ట్ బుల్లెట్ పాయింట్స్ కానీ స్క్వేర్ పాయింట్స్ కానీ ఇలాగ చూపిస్తూ ఉంది. సో అలా కాకుండా ఆర్డర్ లిస్ట్లో ఏంటంటే నెంబర్స్ కానీ లేదంటే మీరు ABCDలు కానీ ఇలా కౌంటింగ్ పర్పస్ కోసం, మీకు రిమెంబరింగ్ పర్పస్ కోసం ఏమి ఇస్తారో వాటిని ఆర్డర్ లిస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇక్కడ నేను టెక్స్ట్ ఇస్తున్నాను, T అని ఇచ్చాను అండ్ రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇంకొక లిస్ట్ అనేది నేను తీసుకుంటున్నాను, కోల్డ్ కాఫీ అని ఇస్తున్నాను. చేంజెస్ అనేవి సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి ఇలాగ కౌంటింగ్స్ అనేవి వచ్చేస్తూ ఉన్నాయి. మరలా ఇంకొక లిస్ట్ తీసుకొని హాట్ కాఫీ అని ఇస్తున్నాను. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేశాను. సో ఇలాగ మనకి లిస్ట్ టైప్స్ అనేవి ఇలాగ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఎప్పుడైతే అన్ఆర్డర్ లిస్ట్ ఇలాగ నెంబరింగ్ టైప్స్లో వస్తున్నాయో ఇక్కడ మీరు 1 2 3 అని చూస్తున్నారు కదా. సో మీరేంటంటే మీకు నచ్చిన నెంబర్తో స్టార్ట్ అయ్యేలాగా వీటిని సెట్ చేసుకోవచ్చు. ఈ ఆర్డర్ లిస్ట్ని మీకు నచ్చిన నెంబర్తో స్టార్ట్ అయ్యేలాగా ఇవ్వచ్చు. సో దానికి ఏం చేయాలంటే ఆర్డర్ లిస్ట్లో మీరు ఏం చేయొచ్చు అంటే స్టార్ట్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది. స్టార్ట్ అనే యాట్రిబ్యూట్లో సపోజ్ నేను ఇక్కడ 10 అనే నెంబర్ ఇస్తున్నాను. 10 అనే నెంబర్ ఇచ్చి రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏదైతే నేను స్టార్ట్ అనే యాట్రిబ్యూట్లో వాల్యూ ఇచ్చానో ఆ వాల్యూ నుంచి ఇక్కడ మీకు ఆర్డర్ లిస్ట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. సో ఇలాగ మనకి ఆర్డర్ లిస్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే ఈ ఆర్డర్ లిస్ట్లో కూడా నెస్టింగ్ యూస్ చేసుకొని ఇంకొక ఆర్డర్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చూడండి, ఇంకొక ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేశాను. ఆర్డర్ లిస్ట్ అనే కాదు, అన్ఆర్డర్ లిస్ట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్డర్ లిస్టే క్రియేట్ చేయాలని రూల్ ఏం లేదు. అంటే బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి మీరు ఇలాగ నెస్టింగ్ అనేది యూస్ చేసుకొని కూడా మీరు క్రియేట్ చేయొచ్చు అనేది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఇలాగ ఇంకొక అన్ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేసి దేనిలో థర్డ్ LIలో ఇంకొక ఆర్డర్ లిస్ట్ అనేది క్రియేట్ చేసి ఇలాగ నేను లిస్ట్ అనేది ఇస్తూ ఉన్నాను. లిస్ట్ 1 అని ఇచ్చి ఇలాగ టెక్స్ట్ ఇచ్చాను, రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి చూసారు కదా ఇలాగ నెంబరింగ్స్ అనేవి వచ్చేస్తున్నాయి. సో మరలా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఈ స్పేస్ను కనుక మీరు అబ్జర్వ్ చేశారంటే వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే దీనిలో ఇవి నెస్ట్ అయి ఉన్నాయి కాబట్టి అలా చూపించడం కోసము ఏంటి అంటే ఇలాగ మనకి స్పేసింగ్ అనేది చూపిస్తూ ఉంది. సో ఇలాగ మనము నెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడేమనుకుంటున్నానంటే ఇక్కడ నెంబర్స్ బదులుగా ABCDలు కానీ రోమన్ నెంబర్స్ కానీ ఇలాగా ఇద్దాం చెప్పేసి అనుకుంటున్నాను. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నేను జస్ట్ ఆర్డర్ లిస్ట్లో టైప్ అనే యాట్రిబ్యూట్ ఉంది.
టైప్ ఇదిగోండి చూడండి, టైప్ అని ఇవ్వగానే కొన్ని ఆటోమేటిక్గా విజువల్ స్టూడియో కోడ్ కొన్ని ఆటోమేటిక్గా సజెస్ట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ నేను ఐ అని ఇచ్చాను. ఐ ఇవ్వగానే చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో చూసారు కదా. ఇలాగా ఈ ఫార్మేట్లో ఐ అనే ఫార్మేట్లో మనకి నెంబర్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో మీరుకి ఇలా వద్దు అని చెప్పేసి ఆర్డర్ లిస్ట్లోనే టాప్ ఆర్డర్ లిస్ట్లోనే మీరు ఇంకొక అట్రిబ్యూట్ యాడ్ చేసి టైప్ జస్ట్ క్యాపిటల్ ఏ అని ఇచ్చారు అనుకుందాం. సో అలా ఇవ్వగానే రిఫ్రెష్ చేయగానే చూడండి జేకేఎల్ అని చెప్పేసి వస్తుంది. ఎందుకు జేకేఎల్ అని వస్తుంది అంటే ఇక్కడ స్టార్టింగ్ 10 అని ఇచ్చామంటే 10th ఏబిసిడిలో 10th ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఈ లెటర్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సపోజ్ మీరు ఇక్కడ ఈ స్టార్ట్ అని తీసేస్తే ఇవి ఏబిసిడీల నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది కూడా చూడండి, రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇలాగ మనకి స్టార్ట్ అవుతాయి. మీరు ఇక్కడ క్యాపిటల్ ఏ అయినా పెట్టుకోవచ్చు, స్మాల్ ఏ అయినా పెడితే స్మాల్ ఏస్లో వస్తూ ఉంటాయి. లేదు మీరు క్యాపిటల్ ఐ అని ఇస్తే ఇలాగ రోమన్ నెంబర్స్లో వస్తూ ఉంటాయి. ఇలాగ మనకి ఆర్డర్ లిస్ట్ టైప్స్ అనేవి మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే డిస్క్రిప్షన్ లిస్ట్. ఇంకొక H1 పెడుతున్నాను నేను ఇక్కడ మనకు అర్థం కావడం కోసం. ఇదిగోండి డిస్క్రిప్షన్ లిస్ట్ అని ఇచ్చేసాను. డిస్క్రిప్షన్ లిస్ట్ అంటే ఏంటంటే సపోజ్ ఏదైనా ఒక థింగ్ గురించి మీరు డిస్క్రిప్టివ్గా రాయాలి అనుకుంటే ఆ సిచ్యువేషన్లో మీరు ఏంటంటే ఈ డిస్క్రిప్టివ్ లిస్ట్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పడం కంటే మీరు లైవ్లో చూడడం వల్ల మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో దానికోసం మీరు ముందుగా డిస్క్రిప్టివ్ లిస్ట్ క్రియేట్ చేసే ముందు ఏం చేయాలంటే ఇలాగ ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ మనము వాటిని లిస్ట్ క్రియేట్ చేసే ముందు మనం ఎలాగా డిస్క్రైబ్ చేస్తున్నామో అలాగే డిస్క్రిప్టివ్ లిస్ట్ మనం క్రియేట్ చేసే ముందు డిఎల్ అనేవ్వాలి. డిఎల్ అంటే ఏంటంటే డిస్క్రిప్టివ్ లిస్ట్. సో ఆ తర్వాత మనము ఏ వర్డ్ గురించి డిస్క్రిప్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నామో ఆ వర్డ్ గురించి మనం ఇవ్వాలి. సో ఇప్పుడు నేను టీ అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను, టీ అనే వర్డ్ గురించి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే డిస్క్రిప్టివ్ టర్మ్ డిటి అని చెప్పేసి నేను తీసుకుని దానిలో టీ అనే వాల్యూ ఇచ్చాను. ఇవ్వగానే ఇక్కడ ఏం జరుగుతుంది, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి బాగా. నేను డిఎల్ తీసుకున్నాను. డిఎల్ అంటే డిస్క్రిప్టివ్ లిస్ట్. సో దీనిలో ఉండేది మొత్తం డిస్క్రిప్టివ్ లిస్ట్. దీనిలో నెంబర్స్ కానీ అన్ఆర్డర్ లిస్ట్ కానీ ఏది ఉండదు, ఓన్లీ డిస్క్రిప్షన్. సో ఆ తర్వాత డిటి అంటే ఏంటంటే డిస్క్రిప్టివ్ టర్మ్. సో దాని గురించి మనము దేని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాం ఆ టర్మ్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో నేను టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ తర్వాత డిస్క్రిప్టివ్ డేటా. సో దాని గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వర్డ్ మనం తీసుకోవాలి. డిడి అనే దాన్ని తీసుకొని మీరు టీ ఈజ్ ఆసమ్ అని చెప్పేసి నేను ఇచ్చాను. ఇలా ఇవ్వగానే ఇక్కడ చూడండి, నేను ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తున్నానో ఆటోమేటిక్గా చూసారు కదా టీ అనేది ఎలా వచ్చింది. దాని గురించి మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నామో అది ఎలాగా మనకి కనబడుతుంది. సో ఇలాగ మనము ఇదేంటంటే డిస్క్రిప్టివ్ టర్మ్, దీని గురించి మనకి ఈ వర్డ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నట్లుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. సో సింపుల్గా మనము డిస్క్రిప్టివ్ లిస్ట్ని, డిస్క్రిప్టివ్ టర్మ్, డిస్క్రిప్టివ్ డేటా వీటిని ఎలాగ మనము ఆటోమేటిక్గా ఇలాగ డిటర్మైన్ చేయొచ్చు. సో ఇంకొకటి మనం క్రియేట్ చేద్దాము. నేను డిస్క్రిప్టివ్ టర్మ్ అనేది కాఫీ ఇస్తున్నాను అండ్ డిస్క్రిప్టివ్ డేటా ఏమి ఇస్తున్నాను అంటే దాని గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాము, మీరు ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం, సిచ్యువేషన్ బట్టి మీరు ఏదైనా ఇవ్వచ్చు. నేను డిస్క్రిప్టివ్ డేటాలో నేను ఏమి ఇస్తానంటే కాఫీ ఈజ్, లేదు అంటే కాఫీ ఈజ్ హాట్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇదిగోండి రిఫ్రెష్ చేస్తున్నాను. చూసారు కదా ఇలాగా మనకి ఈ డిస్క్రిప్టివ్ టర్మ్, డిస్క్రిప్టివ్ డేటా అనేది మనకి ఇలాగా వచ్చేస్తుంది. సో మీరు ఇలాగా మీకు నచ్చినట్లుగా మీరు వీటిని చేంజ్ చేసుకోవచ్చు. మీకు వీటిలో ఇక్కడ నెంబర్స్ కావాలంటే మీరు మాన్యువల్గా జస్ట్ నెంబర్ ఇవ్వచ్చు ఇలాగ డైరెక్ట్గా, ఒకవేళ మీకు నెంబర్స్ కావాలి అనుకుంటే. లేదు అంటే అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ వీటిలో నెస్టింగ్ చేసి కూడా మనము ఇలాగ నెంబర్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరలా నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాము. మరలా కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే మాత్రము మరలా వీడియోని ఒకసారి రిఫర్ చేయండి, టాపిక్ని రివైజ్ చేయండి, మీ ఓన్గా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీ ఓన్గా మీరు ఎంతవరకు అయితే బాగా ప్రాక్టీస్ చేస్తారో అంత బాగా మీకు టాపిక్ అనేది అర్థమవుతుంది. ప్రాక్టీస్ లేకుండా మనం కోడింగ్ నేర్చుకోవడం అనేది అసాధ్యం. సో బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో మరలా కలుసుకుందాము. ఒకవేళ మీకు ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల మీరు నన్ను సపోర్ట్ చేసినట్లు అవుతుంది. థ్యాంక్ యూ.